10-11 రోజులు అయినా నిరాదీక్ష మున్సిపల్ తరఫున యువకులు 50 మంది రైతులు వచ్చి సంఘీభావం తెలుపుకోవడం తెలిసినది. కాలువలు లేక పొలాలు లేక నీళ్ళు ఎండిపోతున్నాయి. కేవలం 3-4 కిలోమీటర్లు పెట్టే మొత్తం కాలువ లేదు. మొత్తం ఒక దగ్గరగా అంశపరపుల్లే 200 ఎకరాల దాకా కాయకట్టు ఉండే దగ్గర 50 ఎకరాలు ఎండిపోయింది. ఈ కాలువ ఉంటే 4 ఊర్లు 5 ఊర్లు మంచిగా నీళ్లు సస్యశ్యామలు అవుతాయి. కేవలం ఒక 4 కిలోమీటర్ల గురించి మొత్తం అంతా ఒక ఊరు 10-15 ఊర్లు మొత్తం నాశనం అయిపోతున్నాయి. దీనికి వెంటనే కాంట్రాక్ట్ కానీ పట్టిన వాళ్ళు కానీ ఎవరైనా అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ పట్టించుకొని 2-3 కిలోమీటర్లు కాలువ తవ్వి మొత్తం ఊరు సస్యశ్యామలని కోరుతున్నాము. గత ప్రభుత్వం ఏం చేసినా గత ప్రభుత్వం చేయకుండానే మేము గెలిపించాం. మీరు చేస్తే మంచిగా ఉంటుంది. అట్లా గత ప్రభుత్వంతో సంబంధం లేదు. మీరు ఏం చేసారు, మీరు ఏం చెప్తారు, మీరు ఏం అనిచ్చారు, గది హాని చేయరి, గది పని చేయరి. మీరు వాళ్ళు చేసిన దాని కాదు, మీరు ఉన్నదాన్ని చేయరి. దాన్ని చేస్తే మేము మంచిగా రైతులు అదవుతారు. లేకుంటే పుట్టగతులు ఉన్నాయి, ఏరియా మొత్తం తిరిగినా కానీ ఎక్కడ రైతులు మొత్తం చేనులలో ఏడుతో ఒక్కొక్కరు ఊరి పెట్టుకుని చచ్చిపోయారు. రోజులు వస్తున్నాయి. ఏ వరి చూసినా ఏ రైతు చూసినా ఇంత కళ్ళ పండి నీళ్ళు వస్తున్నాయి. లక్షలు పెట్టుబడి పెట్టి బోర్లు ఎత్తారు. ఒక్కొక్క ఊళ్ళో 10 బోర్లు ఒక్కొక్క రైతు ఎత్తారు. నాశనం అయిపోతారు. వెంటనే స్పందించి అధికారులు కానీ కలెక్టర్లు కానీ అధికారులు కానీ ఏఈలు కానీ జేఈలు కానీ ఈలు కానీ డిప్టీలు కానీ ఈ కాలువ సర్వే చేసి వెంటనే కాలువ నీళ్లు ఇవ్వగాలని కోరుతున్నాము.